అమ్మడం వస్తే చాలు ఈజీగా వారంలో లక్షలు సంపాదించవచ్చు. ఎలాగో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయకుండా తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో అమ్మి ఎలా మనీ సంపాదించాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ టాపిక్ ద 7 ways to earn 1 crore ఈజీలీ. దాంట్లోనిదే ఇది సేల్స్ అమ్మడం. ఇది ఫస్ట్ టాపిక్. మీరు కనుక ద 7 ways to earn ఈజీలీ ఆ వీడియో చూడకపోతే నేను కామెంట్ సెక్షన్లో దాన్ని పింగ్ చేసి పెట్టాను, దాని వీడియో లింక్. మీరు వెళ్ళి ద 7 ways to earn వీడియో చూడండి. అయితే ఫస్ట్ ఆ వీడియో చూస్తేనే మీకు ఈ టాపిక్ అర్థమవుతుంది. ఓకే బాయ్స్, ఈరోజు మన టాపిక్లోకి వచ్చేద్దాం. ఫస్ట్ సేల్ అంటే ఏంది? సేల్ అంటే అమ్మడం. ఈ అమ్మడం అనే ఈ టాలెంట్ మీకు ఉందనుకో, మీరు చాలా మనీ సంపాదించవచ్చు. లోకంలో దేనైనా అమ్మొచ్చు, దేనైనా అమ్మి మనం మనీ సంపాదించవచ్చు. మీరు బాగా గమనించినట్లయితే ఎక్కువగా గొప్పవాళ్ళు ఉన్నారంటే ఈ కొని అమ్మడం ద్వారా సంపాదించిన వాళ్ళే. ఇంకొకటి, ఒక కంపెనీలో ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు దానిని మార్కెట్లోకి కన్జ్యూమర్స్కి అమ్మడం వల్లనే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. ఇంకోటి, కంపెనీ నుంచి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయకుండా ఆ ప్రోడక్ట్ని కంపెనీ నుంచి కొనుక్కొని కన్జ్యూమర్కి అమ్మే వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. ఎవ్వరు జాబ్ చేసి ఏ జాబ్ చేసినా గొప్ప వాళ్ళు కాలేరు. ఓన్లీ ఈ కొని అమ్మడం లేదా ఈ బిజినెస్, ఈ మార్కెట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారు. మీరు ఎన్ని రోజులు జాబ్ చేసినా ఏం చేసినా ఒక లిమిటెడ్ లైఫ్ని మీరు ఉంటారు. కాకపోతే మీరు జాబ్ చేస్తే రిస్క్ ఉంటుంది కానీ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయలేరు. అదే బిజినెస్లో రిస్క్ ఉంటుంది కానీ వన్స్ మీరు సెటిల్ అయితే ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తారు. సో మనం గొప్పవాళ్ళం కావాలంటే ఈ మార్కెట్ గురించి తెలుసుకోవాలి. మనం ప్రోడక్ట్ని ఎలా అమ్మాలి, ఈ టాలెంట్ని మనం పెంచుకోవాలి. రోజు రోజుకి పెంచుకొని మనం ప్రతి ప్రోడక్ట్ని, అంటే ప్రోడక్ట్ని కాదు, ప్రతి దాన్ని మనం మార్కెట్లో అమ్మి మనం ఎలా గొప్పవాళ్ళు కావాలో, నేను ఏదో ఒక ప్రోడక్ట్ని మీకు అమ్మితే కూడా మనం గొప్పవాళ్ళం కావచ్చు. అది ఎట్లనో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఒక ప్రోడక్ట్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి దాన్ని మళ్ళీ మార్కెట్లో దానికి అడ్వర్టైజ్మెంట్ తెచ్చి, అంటే దానికి పాపులారిటీ తెచ్చి దాన్ని మార్కెట్లో మళ్ళీ అమ్మడం అంటే చాలా కష్టమైన పని. అట్లా కాకుండా మనం మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్నే మనం పర్చేజ్ చేసి మళ్ళీ దాన్ని మనం కన్జ్యూమర్స్కి అమ్మి ఎట్లా ప్రాఫిట్స్ సంపాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్కి ఒక వాటర్ బాటిల్ తీసుకోండి. మీరు ఏదైనా చిన్న కంపెనీది వాటర్ బాటిల్, మనం 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుంటే అదొక 8 రూపీస్ వరకు మనకు పడుతుంది. ఒక 1 కాటన్లో 12 వాటర్ బాటిల్స్ ఉంటాయి. 12 వాటర్ బాటిల్స్ 8 12 96, ఒక 100 రూపీస్ అనుకుందాం నార్మల్గా. మనం షాప్ వాళ్ళకి ఇచ్చే రేట్ 140 రూపీస్ పర్ కాటన్. మనం ఒక షాప్ వాళ్ళకి మనం ఒక కాటన్ వాటర్ బాటిల్స్ అంటే 12 వాటర్ బాటిల్ 145 రూపీస్కి మనం షాప్ వాళ్ళకి అమ్ముతున్నాం అనుకోండి. మనకి ఎంత ప్రాఫిట్? ఒక ప్యాక్ ఆఫ్ కాటన్ అంటే ఒక కాటన్ వాటర్ బాటిల్ దగ్గర మనకు 40 రూపీస్ ప్రాఫిట్. ఇప్పుడు మీకు ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్తాను నేను. ఈ వాటర్ బాటిల్స్ ఎక్కడ అమ్మాలి, ఎట్లా అమ్మాలి, వీటిని ఎట్లా అమ్మడం, మనం ఎలాంటి ప్లేస్లలో అమ్మాలి, నేను మీకు ఇప్పుడు చెప్తాను కొన్ని ప్లేసెస్. ఒకటి షాప్స్ అంటే మెడికల్ షాప్స్, కిరాణం షాప్స్, ఇట్లాంటి షాప్స్ అన్నీ కలిపి షాప్స్ కిందకి వస్తాయి. ఇవి ఒక 20 షాప్స్ వేసుకోండి. ప్రతి షాప్కి అట్లా 20 షాప్స్కి 10 కాటన్స్ వాటర్ బాటిల్స్ మనం సప్లై చేసినాం అనుకోండి. 20 షాప్స్ ఇంటూ 10 కాటన్స్ ఆఫ్ వాటర్ బాటిల్ ఈక్వల్స్ టు 200 వాటర్ బాటిల్ కాటన్స్ అవుతాయి. మన ప్రాఫిట్ ఎంత పర్ కాటన్ పైన? 40 రూపీస్. ఆ 200 కాటన్స్ ఆఫ్ వాటర్ బాటిల్స్ ఇంటూ మన ప్రాఫిట్ 40 ఈక్వల్స్ టు 200 ఇంటూ 40 ఎంత? 8000. పర్ వీక్కి మనం ఒక్క షాప్కి 10 కాటన్ వాటర్ బాటిల్స్ అయితే ఈజీ అమ్ముడు పోతాయి కదా ఒక షాప్లో. అట్లా మనం ఒక 20 షాప్స్కి, ఓన్లీ ఒక షాప్కి 10, అట్లా 20 షాప్స్కి ఒక 1 వీక్కి సప్లై చేస్తే మన ఇన్కమ్ పర్ వీక్ వచ్చేసి 8000. నెక్స్ట్ వన్ ఇంకెక్కడ సప్లై చేయాలంటే హోటల్స్ అంటే టీ స్టాల్స్, ఇంకా చిన్న మీ సరౌండింగ్స్లో ఉన్న దాబాలు, చిన్న హోటల్స్ అనుకోండి. అందులో హోటల్లో ఎక్కువ సేల్ అవుతాయి కాబట్టి పర్ వీక్కి ఒక్క హోటల్కి 20 కాటన్స్ అనుకోండి. 20 కాటన్స్ అనుకుంటే 20 హోటల్స్, మన సరౌండింగ్స్లోనే 20 హోటల్స్ని మనం కవర్ చేయాలంటే మనం మార్కెటింగ్ చేసుకొని
మనం కస్టమర్‌కి అట్లా ఏమంటారు, అట్లా మనం అట్రాక్ట్ చేసుకొని మన ప్రోడక్ట్‌ని మనం అట్లా సేల్ చేయడం. పర్ హోటల్‌కి 20 కాటన్స్ అంటే 20 హోటల్స్ 20 కాటన్స్. 20, 20 ఇంటూ 20 400. ఒక్క హోటల్‌కి 20 కాటన్స్ ఆఫ్ వాటర్ బాటిల్ అంటే 20 హోటల్స్‌కి మొత్తం టోటల్ కలిపి 400 కాటన్స్ అయితాయి. మనకొచ్చే ప్రాఫిట్ ఎంత? 40 రూపీస్ ఒక కాటన్ పైన. 400 ఇంటూ 40 పర్ వీక్‌కి మనం ఒక్క హోటల్‌కి ఒక కాటన్ ఒక కాటన్ పైన మనకు 40 రూపీస్ మిగులుతది. ఇట్లా 20 కాటన్స్‌కి మనకు 16,000 రూపీస్ మిగులుతాయి టోటల్‌గా. టోటల్‌గా ఎట్లా అంటే 20 హోటల్స్‌కి మనం 20, 20 సప్లై చేస్తే 400 కాటన్స్ అయితాయి. 400 కాటన్స్‌ల మనం 40 రూపీస్ ప్రాఫిట్ తీసుకుంటే 16,000 మనకు ఈ హోటల్స్ దాంట్లో పర్ వీక్‌కి మిగులుతది. నెక్స్ట్ రెస్టారెంట్స్ విషయంకొస్తే, రెస్టారెంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద రెస్టారెంట్స్, ఇంకా ఇందులోకి మనం పెద్ద స్వీట్ హౌస్‌లు గానీ, బేకరీస్ గానీ ఇవన్నిటిని మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ వీక్‌కి ఇందులో రెస్టారెంట్స్‌లో ఇంకా అంటే కొంచెం పెద్దవి అంటే పబ్లిక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటదో అంటే కొంచెం పెద్ద వాటి దగ్గర అక్కడ ఒక 30 కాటన్స్ అనుకోండి. ప్రతి 20 రెస్టారెంట్స్‌కి ప్రతి 20 రెస్టారెంట్స్‌కి 30, 30 కాటన్స్ అనుకోండి. ఒక్క రెస్టారెంట్‌కి 30 కాటన్స్. 30 కాటన్స్ అంటే 20 ఇంటూ 30 20 రెస్టారెంట్స్ ఇంటూ 30 600 కాటన్స్ టోటల్. 600 కాటన్స్ ఆఫ్ వాటర్ బాటిల్ ఇంటూ మన 40 రూపీస్ ప్రాఫిట్ పర్ కాటన్‌కి. మొత్తం టోటల్ 224,000 అవుతది. పర్ వీక్‌కి ఈ రెస్టారెంట్ దాంట్లో మనకు 24,000 వస్తది. ఫస్ట్ మనం షాప్స్ దగ్గర తీసుకున్న పర్ వీక్ అమౌంట్ 8,000 ప్లస్ ఈ హోటల్స్‌లో వచ్చిన 16,000 ప్లస్ ఈ రెస్టారెంట్‌లో వచ్చిన 24,000 ఇది మొత్తం కలుపుకుంటే మనకు పర్ వీక్‌కి యావరేజ్‌గా ఒక 50,000 వరకు వస్తది. అందులో నుంచి ఒక 10,000 మన ఏమన్నా ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్, ఇంకా మన లేబర్ చార్జెస్ ఇవన్నీ తీసేస్తే ఈజీగా 1 వీక్‌కి 40,000 మనం ఎర్న్ చేసుకోవచ్చు. అది మనం అమ్మే శక్తి మన దగ్గర ఉంటే. ఇట్లా 4 వీక్స్ అనుకోండి. 4 వీక్స్ అంటే 1,20,000 మీరు ఈజీగా మంత్‌కి 1,00,000 ఈజీగా సంపాదిస్తారు. ఇట్లానే మనం అమ్ముకుంటూ మన సేల్స్‌ని ఏమంటారు, మన కస్టమర్‌ని మనం పెంచుకుంటా ఎక్కువ ప్రొడక్షన్‌ని మనం అమ్మినామనుకోండి, మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఏది కూడా తొందరగా కాదు. కొంచెం పేషెన్స్‌తోని మనం వెయిట్ చేస్తేనే బిజినెస్‌లో సక్సెస్ అయితాం. ఎంత వెయిట్ చేస్తే అంత సక్సెస్ అయితాం. ఒకటేసారి రావాలంటే రాదు కదా! ఇంకా ఈ సేల్స్ దాంట్లో అయితే మనకు చాలా టాలెంట్ ఉండాలి. కస్టమర్‌ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మనం మన ప్రోడక్ట్‌ని ఎలాగైనా అమ్మే విధంగా చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్రోడక్ట్ గురించి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. మనం వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఇస్తున్నాం అంటే మనం ప్రాఫిట్ పొందేది కాక కన్జ్యూమర్ దగ్గర నుంచి ఈ రిటైలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత ప్రాఫిట్ సంపాదించుకుంటుర్రు అది వాళ్ళకి మనం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈ బిజినెస్ అనేది, ఈ సేల్స్ బిజినెస్ అనేది ఈజీగా డెవలప్ అయ్యుంటే అయితది. ఇట్లా వాటర్ బాటిలే కాదు, మనం మార్కెట్‌లో దేన్నైనా మనకు అమ్మే టాలెంట్ ఉంటే దేన్నైనా అమ్మి మనం కస్టమర్ అంటే రిటైలర్స్‌కి మనం ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేయకుండా డైరెక్ట్ రిటైలర్ మనం మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ దగ్గర నుంచి కొనుక్కొని రిటైలర్స్‌కి అమ్మి మనం మనీ అనేది ఈజీగా సంపాదించొచ్చు. అది మనకు అమ్మే టాలెంట్ ఉన్నప్పుడే ఇది జరుగుతది. కొంచెం ఓపికతోని, పేషెన్స్‌తోని వెయిట్ చేస్తే ఇట్లాంటి బిజినెస్‌ల మనం ఈజీగా సక్సెస్ అయితాం. ఇంకా రిస్క్ కూడా చాలా తక్కువుంటది. ఎందుకంటే మనతోని కానప్పుడు మనం మళ్ళీ మన దగ్గరున్న ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉంటదో అంటే మ్యానుఫ్యాక్చర్ కంపెనీ నుంచి మనం తెచ్చుకున్న ఏదైతే ప్రోడక్ట్ ఉంటదో మనం మళ్ళీ ఆ కంపెనీస్‌కి ఇచ్చేయొచ్చు. ఒకవేళ దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మీరు కామెంట్ చేయండి. మీకు దీనంటే ఈ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ నుంచి మనం కాంట్రాక్ట్ ఎట్లా తీసుకోవాలి? ఇది కావాలంటే నేను మీకు నేను లెంత్ వీడియో ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి మొత్తం ఎండింగ్ వరకు ఎట్లా ప్రాఫిట్స్ తీసుకోవాలి? మనం ఈ కాంట్రాక్ట్స్ ఎట్లా తీసుకోవచ్చు? మంచి మంచి కంపెనీ నుంచి అంటే పెద్ద కంపెనీస్ ఇప్పుడు కిన్లే ఇవి ఉన్నాయి కదా! వాటర్ బాటిల్ కంపెనీస్. వీటి దగ్గర నుంచి ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు నార్మల్ చిన్న కంపెనీస్ దగ్గర అగ్రీమెంట్ ఎట్లుంటది? ఇవన్నీ నీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీరు పాత వీడియో గనుక చూడకపోతే 7 క్రోర్స్ టు ఎర్న్ వీడియో చూడకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియోలోని ఇవన్నీ టాపిక్స్. నెక్స్ట్ వీడియో నేను ఆన్‌లైన్‌లో మనం ఎట్లా ప్రోడక్ట్‌ని సేల్ చేయాలి అంటే మనకిప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇవి ఉన్నాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో మనం ఆ ప్రోడక్ట్‌ని ఎట్లా సేల్ చేసి, ఎట్లా మనం ప్రాఫిట్ సంపాదించాలి, అందులో లాస్ ఎంతుంది, ప్రాఫిట్ ఎంతుంది, దాని గురించి నేను వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.